Welcome to It's Time 2021 PPPSC and TSPSC గ్రూప్స్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునేటువంటి మరొక కొత్త అంశం ఏంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి యొక్క వెబ్సైట్లో ఒక కొత్త సిలబస్ని యాడ్ చేశారు. ఆ సిలబస్ దేనికి సంబంధించిందంటే ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి సిలబస్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఈఓస్ దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ సిలబస్ని ఈ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి మనము కొత్త రాబోయేటువంటి న్యూ ఇయర్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఉండే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, అందులో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలు మనం ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డీటెయిల్స్. ఓకే, కమ్ టు ద పాయింట్. అయితే ఈ యొక్క సిలబస్లో ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2 పేపర్స్ ఇచ్చారు. అవి ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు, మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే ఒక ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. రెండవ పేపరు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, ఇది కామన్ సిలబస్. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, మరే ఇతర సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అయినా సరే ఈ యొక్క పేపర్ 1 అనేది కామన్గా ఉన్నటువంటి సిలబస్. మరి కొత్తగా ఈ రిక్రూట్మెంట్లో ఈ పేపర్ 2లో ఏం పెట్టారు అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అటువంటి కొత్త కాన్సెప్ట్ని ఈసారి సర్వీస్ కమిషన్ తీసుకుని వచ్చింది. అంటే ఫస్ట్ పేపర్లో 150 మార్కులు, సెకండ్ పేపర్లో 150 మార్కులు, మొత్తం 300 మార్కులకి పరీక్ష జరగబోతుంది అనేసి ఈ యొక్క కొత్త సిలబస్ మనకు తెలియజేస్తుంది. అయితే ఆ సిలబస్ పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ఆ డీటెయిల్స్ను మనం అంశాల వారీగా పరిశీలిద్దాం. ఫస్ట్ పేపర్ 1. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్, దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇచ్చారు. ఇందులో ఒక 12 చాప్టర్స్ ఉంటాయి. 12 చాప్టర్స్ అంటే ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క చాప్టర్ నుంచి మినిమం 10 to 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, మనం రేషియో తీసుకున్నప్పుడు ఈ 12 కాన్సెప్ట్ నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క చాప్టర్ నుంచి. అవేంటంటే మొట్టమొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ కాన్సెప్ట్. అందులో మనం ఏం చదవాలి అంటే రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలు మనము అధ్యయనం చేయాలి. రెండవది కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలనే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో పెద్దగా తేడా ఏం లేదు, కామన్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే జాతీయ, అంతర్జాతీయ, రీజనల్, రాష్ట్రీయ, పక్క రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఇలాంటి అంశాలని మనము ఈ 1-2 చాప్టర్స్ ప్రకారం, ఆ సిలబస్ ప్రకారం మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 3వ చాప్టర్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, ద కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అంశాలు ఇటీవల కాలంలో ఈ విభాగంలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి COVID-19 సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు, తర్వాత సోలార్ మిషన్స్, ఇస్రో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా పెట్టుకుంటే CSIR, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇతర సంస్థలు కొత్తగా అభివృద్ధి చేసినటువంటి అంశాలు కావచ్చు, సైన్స్ పరంగా ఎటువంటి ఉంటాయో ఆ అంశాలన్నింటినీ మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంది.
తర్వాత 4వ చాప్టర్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఆర్థిక, సామాజిక, రాజకీయ చరిత్ర అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అని అర్థం. అంటే బ్రిటిష్ వారి మీద జరిగినటువంటి 1857 తిరుగుబాటు తర్వాత అంటే మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్రని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద సినారియో కొంచెం దృష్టి పెడుతూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరము ఈ యొక్క చాప్టర్ ద్వారా ఉంటుంది. తర్వాత 5వది ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ అంటే భారత రాజ్యాంగము పరిపాలన. ఇందులో ఈ కాన్సెప్ట్లో మనము ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, రాజకీయ మార్పులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన తీర్పులు కావచ్చు, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, తర్వాత రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అంటే రాష్ట్రపరంగా, రాష్ట్రీయంగా, జాతీయంగా, రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను, అట్లాగే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని ప్రకరణలను, భారత రాజ్యాంగ లక్షణాలు, న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, రాష్ట్ర శాసన వ్యవస్థ, గవర్నర్ సిస్టమ్ ఇలాంటి అంశాలంటే మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6వ చాప్టర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగినటువంటి ఆర్థిక పరిస్థితుల యొక్క మార్పు, పారిశ్రామిక తీర్మానాలు, పంచవర్ష ప్రణాళికలు, తర్వాత ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమాలు, అట్లాగే నీతి ఆయోగ్ దానికి సంబంధించినటువంటి సిఫార్సులు, ఇటీవల ఏర్పడినటువంటి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, ఇటువంటి అంశాలంటే మనము ఈ యొక్క 6వ చాప్టర్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 7వ చాప్టర్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే భారత భౌగోళిక వ్యవస్థ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక వ్యవస్థ. అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి భారతదేశ జాగ్రఫీని, భారత భూగోళ శాస్త్రాన్ని, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది. తర్వాత 8వ చాప్టర్ 8th చాప్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే విపత్తు నిర్వహణ అనేది ప్రస్తుతం కాలంలో ఎంత అత్యవసరమో మనకు అనేక పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు, చట్టానికి అధ్యక్షుడు ఎవరు, చట్టం దేనిని తెలియజేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వారీగా, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ విపత్తు నిర్వహణకి కార్యదర్శులు ఎవరు, అధ్యక్షులు ఎవరు, వారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇటువంటి అంశాలన్నిటి మనము ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదవాల్సి ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఆఫ్ స్ట్రాటజీస్. అంటే విపత్తు నిర్వహణ, పరిపాలన, సామర్థ్య అంశాలని ఇందులో మనము ప్రత్యేకించి చదవాల్సి ఉంటుంది. తర్వాత 9th చాప్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినటువంటి కొన్ని యొక్క మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, MDG అంటారు. తర్వాత సహస్రాబ్ది లక్ష్యాలు, తర్వాత ఇటీవల తీసుకున్నటువంటి పారిస్ ఒప్పందం, దాని యొక్క పర్యవసానాలు, ఇతర రకాల పర్యావరణ ప్రోటోకాల్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండ్ ప్రోటోకాల్స్, బాన్ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, తర్వాత ప్యారిస్ కన్వెన్షన్, బయోడైవర్సిటీ, UNDP ఇలాంటి అంశాలంటే మనము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈ యొక్క భాగాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
10th చాప్టర్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది కొంచెం అర్థమెటిక్ సంబంధించినటువంటి సింపుల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్లో ఫస్ట్లో అడిగే అవకాశం ఉంది. ఇందులో ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చాలా కొంచెం సాధన చేస్తే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చేటువంటి 10 నుంచి 15 ప్రశ్నలకి చాలా సింపుల్గా ఆన్సర్ చేసే అవకాశం అందరికీ ఉంటుంది. తర్వాత 11వది డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే ఇందులో మనకు ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే సబ్ కేటగిరీస్. అవి టాబులేషన్ ఆఫ్ డేటా, ఒక టేబుల్ డేటా ఇస్తారు. తర్వాత విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. విజువల్ అంటే ఒక పిక్చర్ కావచ్చు, ఒక పై డయాగ్రామ్ కావచ్చు, ఒక బార్ చార్ట్ కావచ్చు, ఒక బార్ గ్రాఫ్ కావచ్చు. ఇలాంటివి ఇచ్చి దాని మీద కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అంటే ఆ టేబుల్ ద్వారా, ఆ పై చార్ట్ ద్వారా నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేటువంటి ప్రశ్నలు ఇచ్చి వాటి నుంచి ఆన్సర్ని కాబట్టి మనిషి కిందటువంటి 4 ఆప్షన్స్లో ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అంశం. ఇది చాలా కొంచెం కష్టపడితే చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కుల్ని గెయిన్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది డేటా అనాలిసిస్ అంటే. తర్వాత మనకు 3వ సబ్ కేటగిరీ ఏంటంటే బేసిక్ డేటా అనాలిసిస్. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టాండర్డ్ స్టాటిస్టిక్స్, అంటే మధ్యగతము, సగటు, మీన్, మీడియన్, మోడ్ ఇలాంటివి అన్నమాట. బాహుళకం ఇలాంటి అంశాల గురించి కొంచెం అవగాహన ఉంటే చాలు. తర్వాత 12వ చాప్టర్, లాస్ట్ చాప్టర్ ఇన్ పేపర్ 1, దట్ ఈస్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంపాక్ట్ అండ్ ప్రాబ్లమ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఆ చట్టం యొక్క అంశాలు, చట్టం యొక్క పర్యవసానాలు, చట్టము ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో సంభవించిన పరిస్థితులు, సమస్యలు, ఆ సమస్యలకి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఏర్పడినటువంటి సవాళ్ళు, దానికి సంబంధించినటువంటి ప్రతి సవాళ్ళు నిలబెట్టుకొని నిలదొక్కుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ చాప్టర్ని 2వ చాప్టర్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, దానికి సంబంధించిన అంశాలు, సిఆర్డిఏ యాక్ట్, పోలవరం ఇచ్చినటువంటి నిధులు, తర్వాత వెనుకబడిన జిల్లాల గుర్తింపు, జిల్లాల గుర్తింపుకు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్ర సంస్థలు, వాటి పనితీరు, ఇలాంటి అంశాలు మొత్తం ఈ యొక్క 12వ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా పేపర్ 1 సంబంధించినటువంటి సిలబస్. ఈ పేపర్ 1లో మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 12 చాప్టర్స్కి 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాల్లో మనం సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ కమ్ టు ది పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది కొత్తగా పెట్టేటువంటి సిలబస్. ఇందులో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేసి క్లారిటీగా ఇచ్చారన్నమాట. అంటే కనీసం హిందూ ధర్మం ఎప్పుడు ఉద్భవించింది, అందులో అంశాలు ఏంటి, రీజనల్ డిస్పారిటీస్ ఏంటి, మతాలు ఏంటి, వాటి పనితీరు ఏంటి, అలాంటి అంశాలతో పాటు భారత ఇతిహాసాలైనటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం, వాటితో పాటు కొన్ని హిందూ పురాణాలు, తర్వాత దేవాలయం యొక్క ఆగమ శాస్త్రాలు, వాటిని ఈ యొక్క వైఖానసం, వైష్ణవిజం అంటే ఏంటి, శైవిజం అంటే ఏమిటి, ఇట్లాంటి కొన్ని మత సిద్ధాంతాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అందులో భాగంగా ఈ యొక్క సిలబస్ ఫార్మేషన్లో ఫస్ట్ సిలబస్ అంటే ఫస్ట్ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్ ఏమి ఇచ్చారంటే రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రామాయణ, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది రామాయణ, డైనాసిటీస్ మెన్షన్ ఇన్ ద రామాయణ అని చెప్పారు. అంటే రామాయణంలో ఉన్నటువంటి వివిధ ఖండాలు లేదా కాండాలు అంటారు, కాండలు అంటే మొత్తం 7 కాండాలు ఉన్నాయి. ఒకటి బాలకాండము, రెండవది అయోధ్యాకాండము, మూడవది అరణ్యకాండము, నాలుగవది
కిష్కింధకాండము, 5వది సుందరకాండము, 6వది యుద్ధకాండము, 7వది ఉత్తరకాండము. ఇట్లా ఈ 7 కాండాల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ చాప్టర్లో రామాయణం సంబంధించినటువంటి ఈ 7 కాండాల్లో ఎక్కడెక్కడ రాజ్యాల గురించి పేరున్నా కానీ ఆ రాజ్యాల గురించి అంశాలేంటి, ఆ రాజ్యానికి సంబంధించిన రాజులు ఎవరు, అదేవిధంగా మనకు ఈ రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈ యొక్క కాండంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పాత్రలతో పాటు కొన్ని మినిమం నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని ద్వారా. అట్లాగే 2వ చాప్టర్ మహాభారతం. ఈ మహాభారతం గురించి కూడా మహాభారత రాజ్యాలు, తర్వాత ఇందులో ఉన్నటువంటి పాత్రలు, ఇన్ని పర్వాలు, మొత్తం మనకు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాల గురించి పూర్తిగా మనం అవగాహన ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసం 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రశ్న కూడా మనకు కౌంటబుల్. కాబట్టి ఈ రామాయణం మహాభారతాల గురించి మనం పూర్తిగా అవగాహన తెలుసుకొని ఉండాలి. ఈ యొక్క సెకండ్ చాప్టర్లో అంటే 1వ చాప్టర్ రామాయణం గురించి ఇచ్చాడు, 2వ చాప్టర్ మహాభారతం గురించి ఇచ్చాడు, 3వ చాప్టర్ భాగవతం అంటే వేరియస్ పార్ట్ ఆఫ్ ది భాగవతం అంటే భాగవతంలో ఉన్నటువంటి అంశాల్లో. అయితే ఇక్కడ ఏంటంటే స్కందాలు అంటారన్నమాట. భాగవతం వచ్చేసి స్కందాలు అని వస్తుంది, రామాయణంలో అయితే కాండాలు, మహాభారతంలో పర్వాలు, భాగవతంలో వచ్చేసి స్కందాలు అంటాం. ఎగ్జాంపుల్ స్కంద పురాణం అని, వాయు పురాణం అని ఇట్లాగ ఉంటాయి కదా అవి. తర్వాత 4వది హిందూ పురాణాస్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ హిందూ పురాణాస్ అంటే మనకు ఉన్నటువంటి అన్ని పురాణాలు ఎన్ని ఉన్నాయి, ఆ పురాణాలు దేనికి సంబంధించినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్య పురాణం, వాయు పురాణం, శివ పురాణం, ఇట్లాగా చెప్పుకుంటూ పోతే 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల మీద బేసిక్ నాలెడ్జ్ గురించి మనం కొంచెం అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. తర్వాత 5వది టెంపుల్ ఆగమాస్ అంటే దేవాలయం యొక్క ఆగమ శాస్త్ర పద్ధతులు అనే కాన్సెప్ట్ పెట్టారు ఇక్కడ. ఇందులో టెంపుల్ ఆగమాస్తో పాటు డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రాస్, హిందూ శాస్త్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పద్ధతులు అవేంటి అంటే వైష్ణవిజం, శైవిజం, 3వది శక్తి. అంటే ఈ వైష్ణవిజంలో మళ్ళీ వైఖానసం అని, పాంచరాత్రం అని, చట్టాడ శ్రీ వైష్ణవం అని 3 భాగాలు ఉన్నాయి. అట్లాగే శైవిజంలో వచ్చేసరికి స్మార్తమని, ఆదిశైవం అని, వీరశైవం అని, జంగమం అని, కాపాలికమని మరొక వివిధ భాగాలు ఉన్నాయి. తర్వాత మదర్ గాడెస్ 3వది అంటే శక్తి, శక్తి దేవత గురించి మనం కొంచెం అధ్యయనం చేయాలి. ఇక్కడ ఈ వైఖానసము, పాంచరాత్రము, చట్టాడ శ్రీ వైష్ణము, తర్వాత శైవంలో వచ్చేటువంటి స్మార్థము, ఆదిశైవము, వీరశైవము, జంగము, ఈ అంశాలన్నిటి కూడా మనము ఒక సింపుల్ అజెండాతో పాటుగా ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కుడు ఇటువంటి వారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా ఉంటుంది. తర్వాత 6వ చాప్టర్ హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఉంచాలి. అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి వివిధ రకాల పండుగలు, ఆ పండుగలు ఆ రాష్ట్రానికి సంబంధించిన పండుగలు, రాష్ట్ర పండుగలు, వాటి యొక్క పద్ధతులు, వివరాల గురించి మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6వ చాప్టర్ కాబట్టి కనీసం ఒక 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క ఫెస్టివల్స్ మీద. తర్వాత 7వ చాప్టర్ వేదిక్ కల్చర్. వేదిక్ కల్చర్ అంటే మన యొక్క ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికత పతనమైన తర్వాత జరిగినటువంటి ఆర్యుల దండయాత్ర ఫలితంగా ఇక్కడ భారతదేశం అంతా ఆర్యావర్తం ఏర్పడింది. అంటే ఆర్యనేషన్ ఏర్పడింది. ఈ ఆర్యుల యొక్క మత విశ్వాసాలని మనం వైదిక్ కల్చర్గా మనం పరిగణిస్తున్నాం. అంటే యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ధర్మాలు, అరణ్యకాలు, ఇలాంటి వాటి గురించి మనం ఇక్కడ ఈ వేదిక్ లిటరేచర్, వేదిక్ కల్చర్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 2 రకాలు ఉంటుంది. వేద నాగరికత అంటే తొలివేద నాగరికత, 2వది మలివేద నాగరికత. తొలివేద కాలంలో ఆర్యులు ఎలా ఉండేవారు, మలివేద కాలంలో ఆర్యులు ఎలా ఉండేవారు, ఆ సామాజిక సాంస్కృతిక జీవన పరిస్థితుల గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 8వ చాప్టర్ నెంబర్ 8 డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ద హిందూ రిలిజియన్ అండ్ గురూస్.
అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, అదే శంకరాచార్యులని, కుంభార్కుడని, తర్వాత రామాచార్యులని, అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకించి ఒక చాప్టర్ పెట్టారు. ఇందులో ఆళ్వారులని, నాయనారులని, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అద్వైత, వీరశైవ, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అద్వైతానికి చూపించిన వారు శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన వారు రామానుజాచార్యులు, ద్వైత అద్వైతాన్ని అద్వాచార్యులు, వీరశైవాన్ని కర్ణాటక బసవేశ్వరుడు అనమాట. అంటే వీళ్ళ గురించి మనము వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఆ రోజుల్లో వాటి పరిస్థితులు ఏంటి, వీటి మీద అటువంటి ప్రజల యొక్క ప్రభావం ఏంటి అనే అంశాలు మనం పూర్తిగా ఈ యొక్క 8th చాప్టర్లో స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th చాప్టర్, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్, సక్సెషన్. అంటే భారత హిందూ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ, దాని యొక్క నిర్మాణము, పద్ధతులు, ఆదర్శాలు, ఇటువంటి అంశాల గురించి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం సోషియాలజీకి సంబంధించిన కాన్సెప్ట్. సోషియాలజీలో వీటి గురించి బాగా చెప్తుంటారు. అయితే ఈ సోషియాలజీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే మనకు కూడా దీనివల్ల ఏదో ఉపయోగం ఉండే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి మనుషుల యొక్క మనస్తత్వాన్ని కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చాప్టర్ని తీసుకొచ్చి అదే ఈ యొక్క సోషియాలజీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని మనం అనుకోవచ్చు. అది 9th చాప్టర్గా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th చాప్టర్. ఇక్కడ ఒకటి ఈ 10th, 11th, 12th ఈ 3 చాప్టర్స్ మొత్తానికి సంబంధించిన ఒకే కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 57. అంటే సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87 అనేటువంటి చట్టం ఉంది. ఈ చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ చట్టం ద్వారా చేయవలసినటువంటి అంశాలు, చట్టం ద్వారా ప్రజలకు తెలుసుకోవాల్సిన అంశాలు, ఆ చట్టం ద్వారా దేవాలయం యొక్క అధికారులు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ, పాలక మండలి కానీ చేయవలసిన కర్తవ్యాలు, విధి విధానాలు మనకు తెలియజేస్తుంది. అంటే సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/87 మీరు కంప్లీట్గా స్టడీ చేస్తే మీరు ఈ 10వ చాప్టరు, 11వ చాప్టరు, 12వ చాప్టర్ చుటువంటి కనీసం ఎంత కాదనుకున్నా 30 ప్రశ్నలకి మీరు సమాధానం రాసే అవకాశం ఉంటుంది. అంటే అందులో ఈ 10th చాప్టర్ ఏంటంటే సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/87లో ఈ ఫస్ట్ కాన్సెప్ట్, ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఎండోమెంట్ శాఖ వారికి వచ్చేటువంటి ఆదాయము, తర్వాత వారు చేస్తున్నటువంటి ఖర్చులు, వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి ఆ ఫండ్స్ని ఎట్లా అలొకేట్ చేస్తున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఇటువంటి అంశాలన్నీ ఈ చట్టంలో పొందుపరిచారనమాట. ఇది 10th చాప్టర్లో మనం చదువుకుంటాం. తర్వాత 11వది, ద డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87. అంటే సెక్షన్ 29 ఆఫ్ ది ఎండోమెంట్ యాక్ట్ 30/87లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి తాను డిశ్చార్జ్ చేసినటువంటి విధులు, కర్తవ్యాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సెక్షన్ 29 అనేటువంటి ఈ యొక్క సబ్ కేటగిరీని పూర్తిగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అంటే 12వ చాప్టరు ఇదేంటంటే సెక్షన్ 75, 76, 77, 78 అప్ టు 86. అంటే ఈ 75 సెక్షన్ 75 నుంచి 86 ఉన్నటువంటి చట్టం సెక్షన్ 75 to 86 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87 ఈ కాన్సెప్ట్లో మనము బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ టు ద ఎండోమెంట్ ల్యాండ్స్. అంటే మనం తెలుసుకుంటాం దేవాదాయానికి సంబంధించి ఈ దేవాలయానికి పలానా ఊరిలో మాన్యం ఉన్నాయి, ఈ దేవాలయానికి పలానా ఊరిలో భూములు ఉన్నాయి, ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ దేవాలయం చెందుతుంది అనేసి పెద్దలు అంటుంటారు. అంటే ఈ యొక్క సెక్షన్ 75 to 86 అనేటువంటి ఈ చట్టంలో ఈ యొక్క సబ్ కేటగిరీలో మనము దేవాలయానికి సంబంధించిన ఆస్తులు, వాటి నిర్వహణ విధానాలను మనము పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే
దీన్ని బట్టి మనకు ఫస్ట్ పేపర్ 1లో 2 చాప్టర్లు ఇచ్చారు, పేపర్ 2లో కూడా 2 చాప్టర్లు ఇచ్చారు. అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అంటే పేపర్ 1 150 మార్కులకి, పేపర్ 2 150 మార్కులకి, మొత్తంగా 300 మార్కులకి ఈ యొక్క సిలబస్ని ఏపీపీఎస్సీ వారు డిజైన్ చేసి వారి యొక్క సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్లో పెట్టారు. దీన్ని బట్టి మనము ఈ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక రిక్రూట్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశము ఉంది. మరి ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, దాంతోపాటుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందా లేకుంటే మెయిన్స్ ఉంటుందా, అండ్ ఒకేసారి పేపర్ 1 పేపర్ 2 ఒకే రోజు ఉంటుందా అనే అంశాలు ఇంకా కమిషన్ వారి వెబ్సైట్లో తెలియజేయలేదు. మేబీ రాబోయే రోజుల్లో పూర్తి వివరాలను తెలుస్తాయి. వాటిని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్కి ఈ ఇట్స్ టైమ్ 2021 అటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఎవరైతే బెల్ సింబల్ క్లిక్ చేస్తారో వాళ్ళకి నేను పెడుతున్నటువంటి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు పొందుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ టైమ్ 2021 with DVS.